ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వ్యక్తిగతంగా సంఘముగా ప్రభుని ఆరాధించక ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం క్లుప్తంగా ఒక 4 మాటలు ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాలు మనము ఒక 4 మాటలు ధ్యానం చేసుకుని ఆ తర్వాత ప్రభువుని ఆరాధిద్దాం. 47వ కీర్తన 47వ కీర్తన మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుదాము. బైబిల్ ఉండేవాళ్ళు బైబిల్ తెరచి 47వ కీర్తన పేజీ నెంబర్ 476, 47వ కీర్తన మొదటి 2 వచనాలు అందరము కలిసి మనము గట్టిగా స్పష్టముగా చదువుదాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మరొకసారి చదువుదామా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ప్రభు చిన్న వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాల మర్మము మాకు బోధించి మీరు ఏమన్నారో తెలుసుకొని మా యొక్క హృదయపూర్వకమైన ఆరాధించుటకు మా ప్రభు సహాయం దయచేయమని నీకు మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాలు మనము ఈ యొక్క కీర్తన మనము చూస్తే ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రాసినది గీతము. ఎవరు రాశారు ఈ కీర్తన? ఎవరు రాశారు? కోరాహు కుమారులు. కోరాహు మరి మోషేకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోరాహు కుమారులు వాళ్ళతో లేరు కాబట్టే దేవుడు వారిని సజీవులుగా ఉంచాడు. దేవుడు వారిని సజీవులుగా ఉంచి దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసే గొప్ప భాగ్యము కోరాహు కుమారులకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోరాహు కుమారులు రాస్తూ ఏమని ఇక్కడ లిఖితము మరి పరిశుద్ధాత్మ చేత లిఖితము చేయబడిందంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం చెప్పండి? ఇప్పుడు దాకా మనం ఏం చేసాం కదా? ఏం చేసాం? కీర్తనల ద్వారా కదా. దేవుడు చక్కని క్వాయిట్ మరి యవన బిడ్డలు దేవుడు మనకి ఇచ్చాడు, చక్కని స్వరాలు ఇచ్చారు కదా. మరి ఆ స్వరములతో ఏం చేసాం? అందరము వాళ్ళతో కలిసి మనం కూడా చప్పట్లు కొడుతూ జయధనులతో దేవుని గురించి ఆర్భాటము చేసాం. అది ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. అది ఈ రోజుతో అయిపోయేది కాదు. మనము ఈ లోకంలో ఉన్నంత కాలం, ఎంతకాలం బతుకుతాం తెలియదు, కానీ ఉన్నంతకాలం మనం ఏం చేయాలి? ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలి. 2వ వచనాన్ని చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎందుకు మనము చప్పట్లు కొట్టాలి, ఎందుకు మనము జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలి అంటే 2వ వచనం జవాబు ఏంటంటే, యెహోవా మహోన్నతుడు. ఎందుకు మనం చప్పట్లు కొట్టాలి? ఎందుకు మనం జయధ్వనులతో ఆర్భాటము చేయాలంటే, ఆయన మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము పూజించేటువంటి దేవుడు. ఏ దేవుని నామాన్ని మనం హెచ్చించాలని ఆశ కలిగి వచ్చామో ఆ హెచ్చింపదగినటువంటి దేవుడు ఎలాంటి వాడంట? మహోన్నతుడు. ఇంకొకటి ఏముంది? భయంకరుడు. ఏమండి, మహోన్నతుని దేవుడు భయంకరుడుగా ఉంటాడా? మీరు చెప్తారా? పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ దేవుడు ఎక్కడ కోప్పడ్డాడు, ఎన్నిసార్లు కోప్పడ్డాడు? దేవుడు ఎక్కడ కోప్పడ్డాడు, ఎన్నిసార్లు కోప్పడ్డాడు? ఎందుకు? ఇశ్రాయేల్ మీద ఎందుకు కోప్పడ్డాడు? వాళ్ళకి ఎన్ని చేశాడు దేవుడు? 430 సంవత్సరాలు, దాదాపు 430 సంవత్సరాలు బానిస బతుకున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు యొక్క ఇనప కొలిమిలో నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు.
దేవుడు డైరెక్ట్గా వెళ్ళి నేను మీ దేవుణ్ణి రండి అని తీసుకురాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును, నేను దేవుణ్ణి, నేను ప్రభావం కలిగిన దేవుణ్ణి అని చూడండి నిరూపించడానికి దేవుడే ప్రయాసపడుతున్నాడు. ఎవరు? దేవుడే కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడు? ఏ విషయంలో కష్టపడ్డాడు? ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ మొర విన్నాడు. అది నిర్గమకాండం 2:23-25 వాళ్ళ నిట్టూర్పుల్లో ఆలకించాడు. వాళ్ళు విడిపించడానికి దిగి వచ్చాడని ఉంది అక్కడ మాట. అప్పుడు ఎవరిని పిలిచాడు దేవుడు? ఐగుప్తు నుంచి ఎవరైతే బయటకు వెళ్ళిపోయాడో చాలామందిని పిలవచ్చు, కానీ దేవుడు ఫలాని వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఐగుప్తు దేశం గురించి అంతా తెలిసిన వ్యక్తి ఎవరైనా మోషే. ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు పెంచబడ్డాడు? 40 సంవత్సరాలు కదా ఐగుప్తు దేశంలో పెంచబడ్డాడు. మంచి ఆర్కిటెక్ట్, మంచి పట్టణం కట్టించినటువంటి సుందరుడు, సకల విద్య ప్రావీణుడు ఉంది. కానీ ఆ మోరియా పర్వతాల్లో ఒక పర్వతం కాడ దేవుడు అగబడ్డప్పుడు ఏమన్నాడు? నేను నతివాడిని, నాకు ఏమీ తెలియదు. అంటే దాని అర్థమైంది, నాకేం చేత కాదు అసలు, ఇంకా నాకేం చేత కాదు, దాపెట్టుకోవడమే ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు తెలుసు కదా, నీకు నోరిచ్చింది నేనే, నీకు చెవులు ఇచ్చింది నేనే, నీకు ఇచ్చిన అవయవాలు నిర్మాణించిన వాడును, నీ నిర్మాణకుడును నేనే. అయినా నేను ఎత్తవాడిని అంటే సరేలే, నీకు తోడు మీ అన్నని ఇస్తాను, మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలీయులు ప్రజల ద్వారా దేవుడు మహిమపరచుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా అంటే ఇశ్రాయేలీయుల యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచలా. ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవటానికి, ఆ ప్రజలు ఇశ్రాయేలుని తెలుసుకోవటానికి ఎవరి హృదయం కఠినపరిచాడు తెలుసా? ఎవరి హృదయం కఠినపరిచాడు? ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచి మన దేవుడు ఎలాంటి వాడో, ఎంత మహోన్నతుడు, ఎంత భయంకరుడో, ఏమి చేయగలడో అది చేసి చూపించాడు. ఎన్ని తెగులు? ఏ ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలుకి రాలా? వచ్చిందా? ఏ ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగం మీదకి, వాళ్ళ పట్టణంలోనికి, వాళ్ళ గ్రామంలోనికి అస్సలు ఏ తెగులు కూడా వాళ్ళకి తగల. కారణం దేవుని ప్రేమ, దేవుని వాగ్దానం, దేవుని యొక్క నిబంధన, ఇవన్నీ వాళ్ళ మీద ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మొరపెట్టారు. ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపం చేసుకెళ్ళా. ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడు? ఆయన ఎవరైతే మొదటిగా ఎవరిదైతే నిబంధన చేశాడో వాళ్ళని జ్ఞాపం చేసుకున్నాడు. ఎవరని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపం చేసుకున్నాడు. ఎందుకు? వాళ్ళ పితరులు కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని నేను ఒక నిబంధన చేసిన, ఒక వాగ్దానం ఇచ్చా. యాకోబు కానాను నుంచి ఐగుప్తు రావాలని భయపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా ఎక్కడికి వస్తానన్నాడు? యాకోబు ఇశ్రాయేలు వెళ్ళు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తా, నీతో ఉంటా. నువ్వు ఏ దేశం నుంచి వెళ్ళావో, ఏ ప్రాంతం నుంచి వెళ్ళావో నేను తిరిగి అక్కడికి తీసుకొస్తా. అది కన్నా 1:28 ప్రకారం మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిందించమన్నాడు. ఆ వాగ్దానం అక్కడ నెరవేర్చాలంటే మరి యాకోబు కుటుంబంతో ఎక్కడ రావాలా? ఐగుప్తుకు రావాలా? 70 మంది వెళ్ళి 6 లక్షల కాల్బలం అయ్యారు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే ఆయన మహోన్నతుడు, ఆయన భయంకరుడు. ఆ రీతిగా ఫరో హృదయాన్ని కఠినపరిచి ఏం చేశాడు? 10 తెగులు ద్వారా మన దేవుడు ఎలాంటి వాడో రుజువుపరిచాడు. నేను మీకోసం ఇవన్నీ చేశా, అరణ్యంలో ఏది చేసినా మళ్ళీ మీరు నన్ను సొనుగుతూనే ఉన్నారు, దేవుడు ఎక్కడ అంటానే ఉన్నారు. ఏం గుర్తొస్తున్నాయంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఆ వాక్య బాగా చదివినప్పుడు. దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు ఉడుగుతున్నప్పుడు కొండలో చేపెట్టి తింటారంట కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి అంట. దేవుడేమో మంచి ఆహారం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మహోన్నతుడు, ప్రియ దేవుడు, ఆయన భయంకరుడు. ఆయనే ఇంకేముంది? 47వ కీర్తన 2వ వచనంలో ఏముంది? ఎందుకు మనం చప్పట్లు కొట్టాలి, ఎందుకు జజులతో దేవుని గురించి ఆర్భాటం చేయాలని చూస్తే, మొదటిగా ఆయన మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆశ్చర్యం చెప్పమంటారా? హేరోదుకు కూడా తెలియదు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుకి పుట్టినవాడు ఎక్కడున్న సంగతి ఎవరో తెలియదు. ఆయన రాజుగా ఉన్న దేశంలో పుట్టిన రాజు గురించి ఆయన తెలియదు. అంటే ఆయన రాజు కదా,
అరే నేను రాజునైతే నాకు ఇంకొక రాజు పుట్టాడా? ఆశ్చర్యం కదా. అందరిని పిలిపించాడు, అందరూ శాస్త్రాలు గ్రంథాలు తిరగేశాడు, పలానా దగ్గర పుడతాడని ఉంది రాజు అంటే కదా. ఎలా మనకు కనిపించాడు ఆయన? మత్తయి సువార్తలో ఆయన యూదుల రాజుగా మత్తయి భక్తుడు చూపించాడు, యూదుల రాజుగా. ఆయన ఆ యూదుల రాజే దేనికంటే సర్వభూమికి మహారాజై ఉన్నాడంట. ఈ లోక రాజ్యాలు కొంతకాలమే ఉంటుంది, ఈ లోక రాజులు కొంతకాలం రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. తర్వాత దేవుడి నిర్ణయం, అది ఎవరిని ఉంచాలి ఎవరు తీసేయాలో ప్రజల నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం. దేవుడు ప్రజల్లో ఆలోచన ఇస్తేనే ఏదైనా ఏం చేయగలం కదా. కానీ మన రాజు శాశ్వతుడు కదా, మన రాజు అనంతుడు, మన రాజుకి ఏం లేదు, అంతము లేదు, యుగ యుగాలు పరిపాలించేటువంటి రాజు. ఆయన అంటాడు పిలాతు, నువ్వు రాజు అంటే ఏమంటాడు? ఎస్ నేను రాజునే. నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నువ్వు కొంతకాలం ఈ ప్రజలు పరిపాలిస్తావు, నీ రాజ్యం కొంతకాలం ఉంటుంది, నా రాజ్యము శాశ్వతం, అంతము లేని రాజ్యం. ఆ రాజ్యంలో ఉండటానికే ఆయన ఈ లోకానికి సర్వభూమికి మహారాజై వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మహారాజై వచ్చాడు కాబట్టి, ఆయన మహోన్నతుడు ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాలం మనం ఏం చేయాలా? ఏమన్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జేదలతో దేవుని గురించి ఆర్భాటము చేయుడు. ఎందుకు చేయాలి? మొదటిగా ఆయన మహోన్నతుని దేవుడు, భయంకరమైన దేవుడు, ఆయన సర్వభూమికి మహారాజు అన్నటువంటి దేవుడు. మరి ఈయన ఏం చేశాడు? ఈ రాజు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? 28వ కీర్తన 8-9 వచనాలు చదువుదాం. 28వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరువై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని, ఇక్కడ ఏం చూస్తున్నామని 4 మాటలు మనం క్షుణ్ణంగా చూడాలి. ఏంటంటే, 1 ఆయన ఆశ్రయమైనటువంటి దేవుడు, 2 రక్షణ దుర్గమైనటువంటి దేవుడు, 3 స్వాస్యము, తన స్వాస్యమును రక్షించి తన స్వాస్యమును ఆశీర్వదించేటువంటి దేవుడు, 4 కాపరి అయి నిత్యము మనల్ని తన స్వాస్యమును అనగా తన బిడ్డలని తన వారిని ఉద్ధరించేటువంటి దేవుడు. అబ్బా, అద్భుతమైన 4 మాటలు కదా. సరే, మన దేవుడు ఎలాంటి వాడు మనం చూసాం. ఆయన మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి ఏమంటాడు? మహారాజై ఉన్నాడు. ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు ఏమి చేశాడు అనేది ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 1 చూద్దాం. ఆయన చూడండి, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆశ్రయము, ఈనాడు నీకు నాకు మనందరికీ యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి, ఏమండి మన పాపములు క్షమించినటువంటి ఆ యొక్క రక్షకుడైనటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు ఆశ్రయమై ఉన్నటువంటి దేవుడు. ప్రియ ప్రజలారా, 18వ కీర్తన 1వ వచనం ఏం చూస్తాము? 18వ కీర్తన 1వ వచనం మనందరికి తెలిసిన లేఖన భాగమే. ఏమన్నాడు అక్కడ? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. దావీదు ఈ గీత వాక్యాలను చెప్పి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కదా. దేవుని స్తోత్రించి అతడు ఇట్లా ఉంది అక్కడ చిన్న మాటల్లో ఆఖరి లైన్లో. కాబట్టి చూడండి మన దేవుడు ఎలాంటి వాడో. మనకు మొదటిగా ఆయన ఆశ్చర్యమైనటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య దుర్గమైనటువంటి దేవుడు. ఈయన ఏం చేశాడంటే 4వ వచనంలో, మరణపాశముల నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను,
ఏమన్నాడంట? పాతాళపు పాశం నన్ను అరికట్టిగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. దావీదంట, నా శ్రమలను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు. ఇక్కడ అంటే 4వ వచనంలో మరణ పాశంలో మనం, పాపం అనే మరణ పాశాలు మనం చుట్టుకున్నా, పాపం అనే కట్టులతో మనం బంధించబడ్డా ఏం చేశాడు? ఈ ఆశ్చర్యమైన దేవుడు ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆ పాపపు కట్లు కదా, ఏమన్నాడు? యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు. మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. 53వ యెషయా గ్రంథ అధ్యాయం మనందరికి తెలిసిన భాగమే. నలగొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, హేళించబడ్డాడు, అవమానించబడ్డాడు, వ్యసన కాంతుడిగా అయ్యాడు. ఈ మహారాజు ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు. మనకు ఆశ్చర్యమైనటువంటి దేవుడు. ఆయనే మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన ఏ రాజ్యంలో అయితే ఉన్నాడో నిన్ను ఆ రాజ్యంలోనికి తీసుకొని పోవటానికి ఆయన ఈ లోకానికి మొదటిగా యూదుల రాజుగా గుర్తిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకటి ఆశ్చర్యమైనటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, 46వ కీర్తన 10-11 వచనాలు. 46వ కీర్తన 10-11 వచనాలు. ఓరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి, ఎలాంటి వాడు అంటే అండి, ఇక్కడ మనం చూస్తున్నాము, ఓరకుడు నేనే దేవుడిని తెలుసుకొనుడి, అన్యజనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేనే మహోన్నతుడనగుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై. అది ఎవరు? యాకోబు యొక్క దేవుడు. యాకోబుకు తోడుగా ఉండి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును వృద్ధిపరిచిన దేవుడు, యాకోబును హెచ్చించిన దేవుడు, యాకోబుతో ఐగుప్తుకి వెళ్ళిన దేవుడు కదా. ఈనాడు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు. ఆయనే కాబట్టే మనం ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలి, బోరాధ్వనితో దేవుని గురించి ఆర్భాటము చేయాలని లేఖనాలు ఇక్కడ చదివిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా 48వ కీర్తన 14వ వచనం మనం చూస్తే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను ఇక్కడేమో యాకోబుకు తోడిన దేవుడు మనకు తోడై, సైన్యములకు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడే సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించేటువంటి దేవుడు. ఈ మహోన్నతుని దేవుడు ఒకటి ఆశ్రయమైన దేవుడు. మనకి ఆశ్రయం ఇచ్చాడు. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాలలో, సమస్యలు అన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండి, నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అంటాడు. 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను, ఇది నేను గట్టిగా పట్టుకున్నాను, నన్ను ఈ లోకంలో ఎవరు విడిచినా నా దేవుడు నన్ను మాత్రము విడవు. నన్ను చేరదీసేటువంటి ఆయనే మనకు ఆశ్రయం ఉన్నటువంటి దేవుడు కదా. ఆయనే మనకు మహోన్నతమైనటువంటి దేవుడు. రెండో మాటకు వద్దాం, త్వరగా సమయం అయిపోతుంది కాబట్టి. రెండోది మనము 28వ కీర్తన మనం చూస్తే, రెండోది ఒకటి ఆశ్రయమైన దేవుడు, రెండోది ఏమన్నాడు అక్కడ? రక్షణ. రెండోది ఏమన్నాడంటే, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. అభిషక్తునికి, ఈ అభిషక్తునికి పేరు ఎవరికి ఉంది? యేసు ప్రభు కదా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎద్దు నుండి తొలగించమన్నాడు వేదనతోటి. కానీ మళ్ళీ అంటాడు, తండ్రి నా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే, అది నీ చిత్తమే జరగాలి ప్రభువా. నా జీవితంలో దేవుని యొక్క కుమారుడైన అభిషక్తుని విషయంలో దేవుని యొక్క రక్షణ ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా సిలువ నుంచి ఆయన తప్పించాడో, ఏ విధంగా తన కుమారుని ఆయన చెంతకు చేర్చుకున్నాడో ఇక్కడ మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనకు అభిషక్తుడుగా
ఉన్నాడు. ఆయన మనకు అభిషక్తుడిగా ఉండి ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడండి? రక్షించినటువంటి దేవుడు, రక్షణ దుర్గమైనటువంటి దేవుడు. ఇదే 27 కీర్తనలు కూడా మనం చూస్తే, యెహోవా నాకు వెలుగు రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును కదా. ఆయన మనకు వెలుగు రక్షణనై ఉన్నటువంటి దేవుడు. మూడవది మనం చూద్దాం. మనం చూస్తే అక్కడే ఉంది రక్షణ మూడవది మనం చూస్తే స్వాస్యము ఏముంది అక్కడ? 9వ వచనంలో మనం చూస్తాము కదా, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. ఆమేన్. రక్షించేటువంటి దేవుడు తన జనులను, దేవుడు స్వాస్యమును ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము 16వ కీర్తన 6వ వచనం చదువుదాం. 16వ కీర్తన 6వ వచనం చదివితే అక్కడ ఏమన్నాడు తెలుసా? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగి. ఎంత గొప్ప దేవుడు అండి! ఏ స్థలంలో దేవుడు మనకు పాలు ఇచ్చాడు, ఏ స్థలమైన దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు, ఏ స్థలమైన దేవుడు మనకి మనల్ని ఉంచాడు, ఏ స్థలంలో ఆ దేవుడు మనం ఉంచడానికి ఆయన ఈ లోకానికి ఏ విధంగా రావాల్సి వచ్చింది. మనోహరమైన స్థలము. ఈ లోకములో ఎక్కడ మనోహరమైన స్థలము లేదు. కీర్తన 91 కీర్తనలో ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనోహరమైన స్థలం మనకి ఎక్కడ తెలుసా? పరమందున్నది. ఆ పరమందున్నటువంటి దేవుడే ఆ మనోహరమైన స్థలములో నిన్ను ఉంచడానికి ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా, అభిషక్తుడిగా, మహోన్నతుడుగా, మన ప్రాణ దుర్గముగా, ఆశ్చర్య దుర్గముగా కదా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్చర్యమైన దేవుడు, 2 రక్షణ దుర్గమైన దేవుడు, 3 స్వాస్యము. ఆయన స్వాస్యమును ఏమన్నాడు తెలుసా? మనోహరమైన స్థలములలో నాకు పాలు. దావీదు ఏ రకంగా రాశాడు తెలియదు, ఎంత అనుభవపూర్వకంగా రాశాడు. ప్రియదేని బిడ్డలారా, ఏమండి, ఈ లోకము కొంతకాలం, ఈ లోకమును ఇంద్రభవనంలాగా నువ్వు కొన్ని కోట్లు వెచ్చించి నువ్వు బంగారుతో నువ్వు ఇల్లు కట్టుకున్నా ఏమైపోద్ది? అది మనోహరమైన స్థలము కాదు. అలాంటి ఇల్లు ఉన్నవాడు తింటున్నాడు, బతుకుతున్నాడు. ఏమి లేకుండా పట్ల కట్టుకొని ఉన్నవాళ్ళు తింటున్నారు, బ్రతుకుతున్నారు. అందరూ ఒకచాటికి వెళ్తాం, తర్వాత వేరైపోతాం తీర్పు దినాన. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? శ్రేష్టమైన స్వాస్యము. ఆ స్వాస్యం ఎక్కడించాడంటే మనోహరమైన స్థలములలో. దావీదు భక్తుడు తన అనుభవానికి రాస్తూ ఉన్నాడు, నాకు పాలు ప్రాప్తించను. ఎంత గొప్ప దేవుడు! ఆ పాలు నీకు నాకు కూడా అనుగ్రహించాడు కదా. శ్రేష్టమైన స్వాస్యమని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఏ మాట చూస్తున్నాం అక్కడ? కాపరివై. ఏమన్నాడు అక్కడ? 9వ వచనంలో, 28 కీర్తన 9వ వచనంలో, కాపరివై, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించేటువంటి. మనందరికీ తెలుసు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ కాపరి మనల్ని పచ్చిగల బయలు చోట్ల మనల్ని పరుణ చేసేవాడు, శాంతికరమైన జలములు మనల్ని నడిపించేవాడు కదా. ఎంత గొప్ప దేవుణ్ణి ప్రియ సంగమా. ఈ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఉదయకాలం మనం వచ్చాం. ఈ దేవుణ్ణి మనం హెచ్చించడానికి ఈ ఉదయకాలం మనం వచ్చాం. ఆయనే మహోన్నతుడు, భయంకరుడు, దేనికంటే సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు. ఆ దేవుడే ఆశ్రయంగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. తర్వాత స్వాస్యము కదా. ఆయన మనల్ని మనోహరమైన స్థలంలో మనకు స్వాస్యాన్ని అనుగ్రహించిన దేవుడు. 4వది కాపరి అయి మనల్ని ఉద్ధరించేటువంటి దేవుడు. ఒక్కసారి 20వ కీర్తన చదివి మనందరము ఆరాధిద్దాము. 20వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నన్ను. ఆమేన్, ఆమేన్. నేను ఎలా చదువుతుంది తెలుసా? ఆపత్కాలం యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును కాక, యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించును కాక అని చదువుకుంటూ ఉంటాను నేను. 91వ కీర్తన నీ అనే దగ్గర నన్ను పెట్టుకుంటాను, నా అలవాటు అది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు. ఎప్పుడండి? ఆపత్కాలమున. ఎప్పుడు ఆపత్కాలం? నువ్వు కృంగిన స్థితిలో, ఇక నా బతుకు అయిపోయింది, నాకు ఏమి లేదన్న స్థితిలో
నేనున్నాను అని అభయమిచ్చేటువంటి దేవుడు, నీ చెంత నుండి మనల్ని రక్షించి ఆశ్రయదుర్గముగా ఉండి మనోహరమైన స్థలంలో మనకు పాలు ఇచ్చిన దేవుడు, స్వాస్థ్యం ఇచ్చినటువంటి దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండి కాపరై ఉండి ఆయన పచ్చిక బజారు మనల్ని నడిపించి ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు, బలపరిచే దేవుడు, సంరక్షించేటువంటి దేవుడు, సంరక్షకుడు ఆయన. మరి 2026 సంవత్సరము ఒక మాసం అంతా కాపాడాడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు అన్నీ తప్పించాడా ఆయన. మన కాపరిని రక్షించి ఉద్ధరించాడు కదా. 2వ మాసం మొట్టమొదటి పరిశుద్ధ దినాన దేవుడు మనల్ని సమకూర్చాడంటే మనం ఎంత గొప్ప ధన్యులని తెలుసా. ఆ ధన్యులైన మనము హృదయపూర్వకంగా ఆరాధిద్దాము కదా. మనకి రక్షణ దుర్గమైన దేవుడు, ఆశీర్వదుర్గమైన దేవుడు, మనోహర స్థలంలో పాలు మనకి స్వాస్థ్యమును ఆశీర్వదించిన దేవుడు, మనకు కాపరై ఉండి మనల్ని ఉద్ధరించినటువంటి దేవుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు. ఆ దేవుని మనము ఆరాధిద్దాం, మోకరిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా.